బాలానగర్ పరిధిలోని చెంచుగూడ, హైదర్ నగర్, భాగ్యనగర్ సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇందులో మొత్తంగా 19 మందికి సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్స్లు, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరేమో గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది కూడా ఉన్నారు. తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో పెడుతున్నారు. అంటే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తున్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉన్నాయో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. పడేయడం జరిగింది. ఆ శాంపిల్స్ తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలిపి ఏమైతే ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తేమో వాళ్ళ వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అదే మనుషుల ప్రాణాలతో చెలగాడవడం పరిస్థితి వచ్చింది. రెండవది, ఇది అందరికీ ఒకేదన్నప్పుడు డెఫినెట్గా మనం ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేందుకు కనపడతా ఉంది. దీనిలో రెండవ ఆలోచన లేదు. అయితే ఇలా ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది, ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ కూడా వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా చెప్పడం జరిగింది. నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, ఎంక్వైరీ చేసే కార్యక్రమం, టెస్ట్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా గడిచిన దశాబ్దాల నుంచి దీని అందుకనే ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో అందరినీ కూడా పిలిచి సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలను పిలిచి ఏ చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటి యొక్క పెంచే కార్యం అంటే యాక్షన్ చేసే కార్యం పెంచే కార్యం చేయడం జరుగుతుంది. సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యం జరుగుతుంది. అంటే అది 100 మందికి వార్తలు విరోచన వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్లు చెప్తా ఉన్నాం. ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 15 అంబులెన్స్లు పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాయంకాలం రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి వస్తాం. all necessary steps to take action against the concerned persons who has done this mischief. జరగకుండా చేసే ఇప్పటి వరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 నేనే గాంధీ హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ఇక్కడ షిఫ్ట్ చేస్తా ఉన్నారు. మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం రాలేదు. ఒకటే చెప్తా ఉన్నా సంఘటన ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు గట్టి చర్యలను తీసుకునే కోసం ఎవ్వరు ఏమనుకున్నా పోలేదు. సమాజంలో రకరకాల ఎటువంటి ఒత్తిడి ఇవ్వకుండా అన్ని